పులివెందుల నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలతో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, సవిత సమావేశమయ్యారు. పులివెందుల తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం నలపరెడ్డిపల్లి జెడ్పీ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి మంత్రులు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాల క్రీడా మైదానంలో వర్షపు నీరు నిలుస్తుందని ఉపాధ్యాయుడు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం పులివెందుల పట్టణంలోని 14వ వార్డు శ్రీరామ్ టెంపుల్ ప్రాంతాన్ని, 13వ వార్డు నగిరిగుట్ట సచివాలయాన్ని పరిశీలించారు. అయితే సిబ్బంది గైహాజరు కావడంపై మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయంలో 3 సిబ్బందులు మాత్రమే విధుల్లో ఉండటాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు పట్టికలు, స్పందన అర్జీల రికార్డులను తనిఖీ చేసి నిర్వహణ సరిగా లేదని మందలించారు. తల్లికి వందనం పథకం డబ్బులు అందని లబ్ధిదారుల వివరాలపై సిబ్బందిని ఆరా తీయగా మండల విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదని తెలిపారు. దీంతో వెంటనే ఎంఈఓకు ఫోన్ చేసినా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం గంటలోపు పూర్తి నివేదికతో తమ వద్దకు రావాలని మంత్రులు ఆదేశించారు.